హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక లోయలో పడ్డ బస్సు 17 మంది కన్నుమూత అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జమ్మూ కాశ్మీర్లోనే ఉదయపూర్ జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికుల బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక మృతుల్లో ఎక్కువ మంది మారుమూల గ్రామాల నుంచి పట్టణానికి వస్తున్న వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక రామ్నగర్ ప్రాంతంలోనే ఒక మారుమూల గ్రామం నుంచి ఉదంపూర్ పట్టణానికి వస్తున్న బస్సు ఉదయం 10 గంటల సమయంలో ఖగోట్ గ్రామం వద్ద ఉన్న ఒక ప్రమాదకరమైన మలుపు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో డ్రైవరు బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో నేరుగా లోయలోకి దూసుకెళ్లి కొండపై నుంచి కిందకు దొర్లిపోయింది. ఇక ఈ క్రమంలో బస్సు నుజ్జు కావడంతో ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. ఇక ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.